వాక్యంలోనికి వెళ్ళిపోదాము. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. చిన్న ప్రార్థన చేసుకుందామండి వాక్యం నిమిత్తం. మహోన్నతుడా మా దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సమయం అందు నీ యొక్క సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థించుటకు నేను తండ్రి కూడి చేరి ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం నన్ను తండ్రి చెప్పబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడుతూ అయా ప్రతి అనేసి నాలో ఉండి ప్రతి అనేసి ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. నేను మాట్లాడితే విన్నర్ తండ్రి అనేసి సహాయం చేస్తే జ్ఞాపకం చేసుకోమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరొక సమయం అంది లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. మరి తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. మరి మొదటి మాట దేవుడు ఎక్కడ పలికారంటే, మరి యేసు ప్రభువారు శిలువ మీద నుండి ఆకాశానికి భూమికి మధ్యలో ఉండి ఆయన ఈ యొక్క మాటను అనేకమైన 7 మాటలు పలికారు. కానీ ఈ మాట చాలా మొదటిది కాబట్టి చాలా ఆయన వేదనతో పలికారనమాట. ఆ వేదన ఎలా అంటే, ముందు రోజు రాత్రంతా చాలా హింసించారు యేసుప్రభు వారిని, ఎంతగానో ఆయన్ని గాయపరిచారు. అయినా కానీ అట్టి అవమానాలన్నీ ఆయన భరించుకుంటూ మన కోసమే భరించారు. మన కోసమే భరించి ఆయన సమస్తమును మరి విడిచిపెట్టేశారనమాట. ఏంటంటే మనమైతే ఎవరైనా మనల్ని తిట్టారంటే అస్సలు మనం ఒప్పుకోము. ఏంటంటే నువ్వే నన్ను తిడతావా అని చెప్పేసి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేకపోతే వాళ్ళ మీద గొడవ వేసుకోవడమో అవుతుంది అనమాట. కానీ యేసుప్రభు వారు అలా కాదనమాట. మన కోసం ఆయన ఏం చేశారంటే సమస్తాన్ని ఆయన విడిచిపెట్టేశారనమాట. నా బిడ్డ కోసమే నేను అవమానపడుతున్నాను, నా బిడ్డ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను, ఇంకెవరి కోసమే నేను చేయట్లేదు కదా అని చెప్పేసి యేసు ప్రభు వారు అనుకున్నారు. కాబట్టి అక్కడ చేయగలిగారనమాట. మనం మాత్రం అలా చేయలేము. చేస్తామండి? చేయలేము కదా. మనం ఇక్కడ చూస్తామంటే మరి యేసు ప్రభు వారు ఆ మొదటి మాట పలికినప్పుడు అనేక మంది అక్కడ ఉన్నారు. ఎవరున్నారంటే ఆయన్ని దూషించిన వారు ఉన్నారు, ద్వేషించిన వారు ఉన్నారు. అలాగే ముందు రోజు ఆదివారం నాడు రాజుకు జయము, ఇంకా యూదుల రాజుకు జయము అన్న వారు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా శతాధిపతులు, సైన్యాధిపతులు అందరూ ఉన్నారు. వారందరినీ చూసి దేవుడు ఏమన్నారంటే, ప్రభా వీరందరూ చేస్తున్నది వారికి తెలియట్లేదయ్యా, వీరిని క్షమించండి తండ్రి అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. మరి నిజమే కదండి, మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, తెలియని తప్పులు కూడా చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఏమంటారంటే వీరిని క్షమించండి. అందులో మనం కూడా ఉన్నామేమో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు మనం కూడా అక్కడ ఉన్నామేమో. దేవా నేను కూడా అక్కడ ఉన్నానేమో, నన్ను క్షమించు తండ్రి, ఎందుకంటే నేను కూడా తెలియక ఏమైనా తప్పులు చేశానేమో, నేను కూడా లోకంలోనికి వెళ్ళిపోయానేమో, నేను కూడా లోకానుసారమైన జీవితాన్ని జీవించానేమో అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. మరి సిలువ వేసిన వారిని శపించాలని చెప్పేసి దేవునికి ప్రాధేయపడలేదనమాట. కానీ దేవుడు తండ్రి దగ్గర ఏమని ప్రాధేయపడ్డారంటే, ప్రభువా వీరికి ఏం తెలియదయ్యా, వీరిని క్షమించు తండ్రి అని చెప్పేసి అడిగారనమాట. మరి గ్రహింపలేకపోయారనమాట. మరి యేసు ప్రభు వారు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నవారు ఎవరు గ్రహింపలేకపోయారనమాట. మరి ఇక్కడ చూస్తూ ఉంటే నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఆయన మరి మానవ రూపిగా మన మధ్యకు వచ్చారనమాట. ఎన్నో హింసలు పొందారు. ఆయన చాలా ధనవంతుడు, మనకన్నా ఈ లోకంలో ఉన్న వాళ్ళకన్నా చాలా ధనవంతుడు అనమాట. అవన్నీ అక్కడ విడిచిపెట్టేసి మన కోసం వచ్చాడు. ఎందుకు? తను ఎక్కడా కూడా రాజుగా ఆయన చూపించుకోవడానికి కాదు, మన మధ్యలో తిరుగుతూ మనలాంటి పేదవాడిగా ఆయన మన మధ్య తిరిగి మనల్ని సొంత బిడ్డలుగా ఆయన చేసుకున్నారనమాట. మరి ఇక్కడ చూస్తే మరి దాన్ని బట్టి అనేక మంది ఏమయ్యారంటే గ్రహింపలేకపోయారనమాట. ఈయన ఎక్కడి నుంచో వచ్చాడు, మరి రాజు అవుతాడంట, మరి రాజుగా ఇక్కడ అవుతాడంట అని చెప్పేసి చాలామంది అనుకొని ఆయన్ని చాలా దూషించారు, ద్వేషించారనమాట. ఆ విషయాలు ఏమి వారు గ్రహింపలేకపోయారనమాట. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1-14 వచనాల్లో ఇదే వాక్యం ఉంటుందండి. అలాగే 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే వాక్యం ఉంటుంది అనమాట. ఆయన మనల్ని క్షమించడం కోసమే వచ్చారు. కానీ మనం ఏంటంటే గ్రహింపలేకపోతున్నాం అనమాట. మరి గ్రహించే హృదయాలు మనం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మరి ఇక్కడ మొదటిగా చూస్తూ ఉంటే క్షమా హృదయం కలిగిన యేసు. ఏం హృదయం అండి? క్షమ, ప్రేమ హృదయాలు కలిగిన యేసు. మరి ఆయనలో అన్నీ ఉన్నాయి. క్షమించే మనసు ఉంది, ప్రేమించగలిగే మనసు ఉంది. కానీ మనలో ఏముందండి? క్షమించగలిగే మనసు ఉందా? ప్రేమించగలిగే మనసు ఉందా మనలో? లేదు కదండి. ఎవరైనా ప్రేమించామంటే వాళ్ళపై ఇష్టం ఉన్నప్పుడు ప్రేమిస్తాం, వాళ్ళపై కోపం వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు నెట్టేస్తూ ఉంటాం అనమాట. కానీ అలా కాదు. దేవుడు వాళ్ళ మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వారిని మాత్రం ఎక్కడా కూడా నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోమ్మా, నువ్వు నా పక్కన వచ్చి నుంచామా, నేను నీతో పాటు నడుస్తాను, సేవ చేస్తానని చెప్పేసి ఎక్కడా కూడా యేసయ్య చెప్పలేదన్నమాట. యేసు ప్రభువు చెప్పింది ఒకటి ఏంటంటే ఆయన ప్రేమను
క్షమాపణను చూపడానికి మాత్రమే ఆయన ఇక్కడ వచ్చారనమాట. మరి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన మన చేతులతోనూ మన యొక్క పాదాలతోనూ ఎన్నో పాపాలు చేశాము. వాటన్నిటి నిమిత్తమై ఆయనకి చేతులకి కాళ్ళకి ఏం చేశారు, మేకులు దిగగొట్టారనమాట. మరి మనం చేసిన తప్పులకి ఆయనకి వేయడం న్యాయమా అండి? న్యాయం కాదు కదా. ఆ స్థానంలో నీవు నేను ఉండవలసిన వారము. కానీ యేసుప్రభు వారు ఏం చేశారంటే, నా బిడ్డలు అక్కడ ఉంటే వాళ్ళు చాలా వేదన పడతారు, వాళ్ళు తట్టుకోలేరు అని చెప్పేసి యేసుప్రభు వారు ఏం చేశారంటే, నా బిడ్డల నిమిత్తమే నేను ఉంటాను అని చెప్పేసి అక్కడ ఆయన వెళ్ళి ఉన్నారనమాట. మరి ఆయన చేసే ప్రతి ఒక్క పని ఎట్లా ఉంటుందంటే చాలా ఇదిగా ఉంటుందన్నమాట. మనం అక్కడ చూస్తే మనం పట్టుకోలేమన్నమాట. ఎందుకంటే యేసుప్రభు వారు చాలా విధానంతో చేస్తూ ఉంటారు. మనం చేసే పని ఎవరికీ తెలియదు. ఒకవేళ అందరికీ తెలిసినా కానీ వాళ్ళు ఏమంటారంటే దాన్ని చూసి నవ్వుతూ ఉంటారనమాట. కానీ యేసుప్రభు వారు చేసే పని ఏదైతే ఉందంటే మరి వాళ్ళకు కూడా అర్థం కాదనమాట. అంత ఇదిగా మ్యాజిక్ అయిపోతూ ఉంటుందన్నమాట అక్కడ. మరి ఇక్కడ చూస్తే మరి క్రీస్తు మనల్ని అలాగే మిమ్మల్ని క్షమించాలి అంటే మనం కూడా ఏం చేయాలంటే యేసుప్రభు వారిని మన జీవితంలోనికి ఆహ్వానించి మనం కూడా క్షమించే రీతిలో మనం ఉండాలన్నమాట. అలాగే క్షమించుడు అప్పుడు మిమ్మును క్షమిస్తానని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారనమాట. మరి అట్టి హృదయాన్ని మనం కలిగి జీవించాలి. అలాగే యేసుప్రభువారిని ఎన్నో మార్లు కొట్టారు, ఎన్నో మార్లు దూషించారు. అయినా కానీ ఎక్కడా కూడా ఆయన ఎందుకు నేను ఈ బాధపడుతున్నాను, నా వల్ల కావట్లేదు తండ్రి, దయచేసి నన్ను విడిపించండి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టండి, వాళ్ళే భరిస్తారు అన్నారండి ఎక్కడైనా యేసుప్రభు వారు? అనలేదు కదా. ఎందుకంటే అయ్యో నా బిడ్డలు వాళ్ళు వేదన పడకూడదు, వాళ్ళు బాధపడకూడదు అని చెప్పేసి యేసుప్రభు వారు అక్కడ ఉండి ఉన్నారనమాట. మరి నీ శత్రువుల్ని ప్రేమించమని అడేసే, మరి మనం ప్రేమిస్తున్నామండి? ప్రేమిస్తున్నామా శత్రువుల్ని? ప్రేమిస్తున్నామా లేకపోతే ద్వేషిస్తున్నామా? ఇక్కడ నుంచి మనం ప్రేమిద్దాం. ఎందుకంటే యేసయ్య కంట మరి శత్రువుల్ని ప్రేమించిన వారినంటే యేసయ్య ఏమంటున్నాడంటే మిమ్మల్ని కూడా నేను ప్రేమించిన అంటున్నాడు యేసయ్య. మరి యేసయ్య ప్రేమించినంటే మనం ఉంటామండి ఇక్కడ లోకంలో, భూమి మీద ఇక్కడ ఉండమన్నమాట. ఎందుకంటే ఆయన మనల్ని కంటికి రెప్పలా కాస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి కూడా ఆయన కన్ను మోయకుండా, కన్ను రెప్ప ఆర్పకుండా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి కన్ను రెప్ప ఆర్పాడంటే మన పైన మనం ఎక్కడుంటామో తెలియదు, మన జీవితాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట. మరి ఆయన ఎంతో వాళ్ళని ఎంతో క్షేమంగా కాచి కాపాడుతున్నారు యేసుప్రభు వారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే పౌలు కూడా ప్రేమను గురించి ఇలా రాశారు. ఎక్కడ రాశారంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దామండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ ఆశ్చర్యపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చాలండి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి పౌలు గారు చెప్పారు కదండి, ప్రేమ అంట ద్వేషాన్ని కానీ డంబాన్ని కానీ దేన్ని మనసులో ఉంచుకోదన్నమాట. మనం కూడా ఏం చేయాలంటే ప్రేమించే వారిగా ఉండాలి. మన మనసు నిత్యము ప్రేమ కలిగిన హృదయంలో ఉండాలన్నమాట. ఎవరిని చూసినా అయ్యో నాకు ఆమె నచ్చదు, ఇతను నాకు నచ్చడు అని చెప్పేసి మనం ఎక్కడ కూడా ఉండకూడదు అనమాట. మనం నిత్యం ఏం చేయాలంటే ప్రేమించాలి, ఇతరులని ప్రేమించాలి. ఇతరులని ప్రేమిస్తేనే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూ అంటున్నాడు అనమాట. మరి మనం కూడా ఇతరులని ప్రేమించాలి. అలాగే ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముందు మాట్లాడి అయ్యో నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, నేను ఏమైనా తప్పు చేశానని చెప్పి ముందు మాట్లాడి వారిని క్షమించండమ్మా. ఎందుకంటే అంతటి యేసయ్యే తండ్రి వీరు ఏం చేయించినారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని సిలువలో పలికారనమాట. మరి మనం ఏ పాటి వాళ్ళమండి? ఆయన రూపంలో చేసుకున్న వారం మనము, అవునా కాదండి? మరి అట్టి మనము తగ్గించుకొని వెళ్తే ఏమీ అవ్వదన్నమాట. మరి అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకోటి చూద్దామండి. ప్రార్థన విజ్ఞాపన హృదయం గల యేసు. ఏం గల హృదయం అండి యేసేది? ప్రార్థన విజ్ఞాపన గల హృదయం గల యేసు. మరి ఇక్కడ చూస్తే శిలువ మీద ఉన్న యేసు మరి శిలువ చెంతను తను ఎరుగని వారందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్నవారు ఎవరు యేసుకి తెలియదు. ఏంటంటే శిక్షించారు, దూషించారు, వాళ్ళలో మరి ఎందరో పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ములు వేశారు, అలాగే యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టారు, అన్నీ చేశారు. అక్కడ ఉన్నవారు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సిలువ వేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వారితో ఎప్పుడు యేసు ప్రభువారు మాట్లాడలేదు. వారిలో కొందరైతే యేసు ప్రభువారికి తెలుసు కానీ అంత ఇదిగా ఎప్పుడు మాట్లాడలేదన్నమాట. కానీ వారి కోసం కూడా యేసు ప్రభువారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారనమాట. ఏమని? వీరేం చేయించినారు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలంటే యేసయ్యతో విజ్ఞాపన చేయాలన్నమాట. దేవా వీరు ఏం చేస్తున్నారు, వీరిని
క్షమించండి అయ్యా, వీరికి తెలియదు తండ్రి, నా విషయంలో ఏమైనా తప్పు చేశారేమో, వారిని క్షమించండి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అయ్యో నా బిడ్డ క్షమాపణ కోరుతుందని చెప్పేసి దేవుడు అంట మనల్ని ఆశీర్వదిస్తాడంట. మరి ఆశీర్వాదాలు మనకు కావాలంటే ముందుగా ఏం చేయాలంటే తగ్గింపు మనసు కలిగి, ప్రేమ కలిగిన హృదయాలు, అలాగే విజ్ఞాపన చేసే ప్రార్థనలు కలిగి మనం జీవించాలన్నమాట. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మరి మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్త, యోహాను సువార్త, అలాగే మొదటి పేతురులో మొత్తం ఏముంటుందంటే దేవుడు నిత్య ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. అలాగే క్షమించిన, విజ్ఞాపన చేసిన హృదయం కలిగి అక్కడ ఉంటుందన్నమాట. మరి ఇక్కడ చూస్తే హింసించే వారి కొరకు కూడా యేసుప్రభు వారు ప్రార్థించారంట. మరి ఆయన ఎంతగానో హింసించారు కదండి. మనల్ని ఎవరైనా హింసిస్తుంటే మనం తట్టుకుంటామండి? తట్టుకోం కదా. మనం అస్సలు భరించము. ఏంటంటే అమ్మో ఏంటి ఇవిడ నన్ను ఇంతగా హింసిస్తుంది, నా మీద ఇంత సనుక్కుంటుంది అని చెప్పేసి పట్టలేక వింటాం. తర్వాత ఇక లేచి ఇక మన ప్రతాపం చూపిస్తాం కదా. ఇక రా నువ్వు నేను తెలుసుకుందాం అని చెప్పేసి మాట్లాడతాం అనమాట. కానీ యేసుప్రభు వారు హింసించే వారి కోసం ప్రార్థించారు. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో శిష్యుడు కూడా ప్రార్థించారు. ఎవరంటే స్టెఫన్ అనమాట. తను రాళ్లతో కొడుతున్నా కానీ తను కూడా ఒకటే ప్రార్థించారు, ప్రభా వీరిని క్షమించండి అని ప్రార్థన చేశారనమాట. రాళ్లతో కొట్టి చంపేసినా కానీ, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదయ్యా, వీరిని క్షమించండి అని చెప్పి మాట్లాడారనమాట. అలాగే పౌలు గారు కూడా ఇదే మాదిరి కలిగి మరి ఉండి ఉన్నారనమాట. మరి మనం కూడా మరి ఎందరో భక్తుల్ని చూసి మనం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ మరి మనకు జీవితాలు ఎప్పుడు ఇది తీసుకొచ్చుకుంటామండి? ఈ యొక్క క్షమాపణ, ప్రేమ, విజ్ఞాపన ఎప్పుడు తెచ్చుకుంటామండి మన హృదయాల్లోకి, మనలోనికి? మరి ఈ యొక్క సమయమందు మరి ఒకవేళ ఇదే మనకి చివరి గుడ్ ఫ్రైడే అవుతే మనం ఏం చేద్దామండి? దేవుని రాకడ సమీపంలో ఉంది కదా. ఒకవేళ ఇదే మనకి చివరి సంవత్సరం అయితే ఏం చేద్దాము? ఇలాగే వెళ్ళిపోదామా? మనం మనసు మార్చుకోకుండా దేవుని దగ్గరికి. దేవుడు అప్పుడు తీసుకెళ్ళి మనల్ని ఎక్కడేస్తాడు? నేనేం చెప్పలేదు, మీరే చెప్పారు. మరి దేవుడు నరకంలోనే వేస్తాడనమాట. మరి ఇక్కడ చూస్తూ ఉంటే మనం ప్రేమ కలిగిన హృదయంతో, అలాగే రక్షణ మనస్సు కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను యొక్క సన్నిధిలో ఎన్నో పాపాలు, తప్పులు చేసుంటానయ్యా, తెలియక ఎందరినో దూషించుంటానయ్యా, నన్ను క్షమించండి తండ్రి. అయ్యా నేను అనేక మందిని ప్రేమించేదాన్ని ఉండడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని జీవిస్తే ఆయన యొక్క సన్నిధిలోనికి మనం చేర్చబడతాం అన్నమాట. మరి చూస్తూ ఉంటే మరి అనేక విధాలుగా ఎందరో కానీ మరి అనేక దేశాలకి భూకంపాలు వచ్చేస్తున్నాయి, చాలా వచ్చేస్తున్నాయి. మరి అవన్నీ చూస్తూ ఉంటే రాకడ చాలా సమీపంలో ఉందని అర్థమవుతూ ఉంది. మరి దయచేసి ఇప్పటికైనా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలన్నమాట. ప్రభా మరి యొక్క రాకడ సమీపంలో ఉందయ్యా, మరి యొక్క రాకడకి నేను సిద్ధపడిన కన్యక వలె ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలన్నమాట. మరి 10 మంది కన్యకల గురించి మీకు తెలుసు కదండి. ఆ కన్యకుల్లో 5 మంది విడవబడ్డారు, 5 మంది యేసుప్రభు వారితో కొనిపోబడ్డారు. మరి మనం కూడా యేసుప్రభు వారితో కొనిపోబడే వారంగా ఉండాలి, కానీ విడిచిపెట్టబడే వారంగా మనం ఉండకూడదనమాట. ఎందుకంటే దేవుడు ఇక్కడ అంటున్నారు, క్షమించే హృదయం కావాలి, ఇంకా విజ్ఞాపన చేసే హృదయం కావాలి, ప్రేమ కలిగిన హృదయం కావాలన్నమాట. మరి ఇక్కడ అందరి కొరకు కూడా విజ్ఞాపన చేసే హృదయం కావాలి, అలాగే నీతిమంతుని విజ్ఞాపన కూడా మనకి కావాలి అని ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట. అలాగే మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడం అనమాట. అలాగే వాక్యానుసారంగా జీవించాలి. మనం ఎంత ప్రార్థన చేసినా అవ్వదు కానండి, వాక్యానుసారమైన జీవితాన్ని మనం ఇతరులకు చూపించాలి. చూపిస్తే అయ్యో వీళ్ళు చూసే ఎంత భక్తిగా జీవిస్తున్నారో, వాక్యాన్ని చెప్పినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అని చెప్పేసి దైవజనులు కూడా ఆశ్చర్యపడే రీతిగా మనం ఏం చేయాలంటే జీవించాలన్నమాట. అటు జీవితాన్ని కలిగి మనం కూడా జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.